ఉమ్మడి వరంగల్ జిల్లాలో సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ఎండవేడికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెంపరేచర్స్ 42 డిగ్రీల మార్క్ టచ్ అయింది. ఎండ తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. వారం రోజుల క్రితం కొంత మేఘావృతమైన వరుసగా 2 రోజుల నుంచి ఇక్కడ ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంతో పోలిస్తే దాదాపు 2 నుంచి 3 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ నుంచి అధికారుల నుంచి సమాచారం అందుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి దాదాపు 5 గంటల వరకు 42 డిగ్రీల సెల్సియస్తో జనం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా మధ్యాహ్నం బయటికి రాకుండా ఉంటున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కేయూ జంక్షన్ చాలా బిజీగా ఉండేటువంటి జంక్షన్. జనం బయటికి రాకపోవడం వల్ల బోసిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. చాలా రద్దీగా ఉండేటువంటి ఈ జంక్షన్కి ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది అంటే కారణం జనం వేసవి తాపానికి భయపడే ఎవరు కూడా బయటికి రావట్లేదు. ఒకవేళ బయటికి అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళందరూ కూడా నెత్తికి ఏదన్నా సేఫ్ మెజర్మెంట్ తీసుకొని బయటకు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అవసరం నిమిత్తం బయటకు వచ్చే వాళ్ళు మాత్రం ఈ వేసవి తాపంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ధర్మసాగర్లో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ నమోదైతే ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి మంగపేటలో దాదాపు 42.8 డిగ్రీల సెల్సియస్ ఈరోజు నమోదైంది. అలాగే భూపాలపల్లిలోనూ ఎక్కువ మొత్తంలో వేసవి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దాదాపు 43 డిగ్రీల వరకు కూడా రీచ్ అవుతుంది అని అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 43 డిగ్రీల సెల్సియస్ కూడా భూపాలపల్లిలో ఈ రోజు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో జనం వేసవి తాపంతో ఎలా ఇబ్బంది పడుతున్నారు, బయటకు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది ఒకసారి బయటకు వస్తున్న వాళ్ళ జనంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఎట్లా ఉంది ఇప్పుడు భరించలేకుంటున్నాము. ఇప్పుడు 12 గంటలు అవుతుంది. ఇప్పటికే మేము అత్యవసర పని మీద వచ్చినాం కానీ మళ్ళీ వెళ్ళడం ఎలా అని బాధపడుతున్నాం. మేము చాలా బాధపడుతున్నాము. మరి రాను రాను ఎట్లా పెరిగిపోతుందో కానీ చెప్పలేని విధంగా అలాంటి కొంచెం వయసు మీద పడ్డ వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ముందే వద్దాం అనుకున్నాం కానీ మరి కొంచెం తీరిక లేని వాళ్ళకు ఇప్పుడు వచ్చినాము. మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ ముక్కు కట్టుకోవడము, తర్వాత క్యాప్ పెట్టుకోవడము, వడగట్టు తగలకుండా. కాబట్టి ఇవన్నీ మా జాగ్రత్తలతోనే బయటకు వస్తున్నాము. ఇంకా కొంచెం అర్లీగా రాను రాను ఏ విధంగా ఉంటుందో పరిస్థితి చెప్పలేము. చూడొచ్చు మనం ఒక 5 నిమిషాల పాటు వేసవిలో అంటే ఎండ పరిస్థితిలో ఎండ ప్రాంతంలో ఉంటే మొత్తం స్వెట్తో ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీంతో చాలా మంది కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి. ఎండ దెబ్బ తగిలిన వాళ్ళు అంటే వడదెబ్బ తగిలి అనారోగ్యం బారిన పడుతున్న వాళ్ళకి అత్యవసరంగా చికిత్స అందించడం కోసం ఎంజిఎంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించిన నేపథ్యంలో వైద్యులు కూడా వడదెబ్బ తాకుతున్న వాళ్ళకి వైద్య సేవలు అందించడం కోసం ప్రత్యేకమైన చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఈవినింగ్ అవర్స్ లో కూడా క్లినిక్ అందుబాటులో ఉండేలాగా చర్యలు అయితే చేపడుతున్నారు.